హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కరిష్మా వలి. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నా. నార్మల్గా ఈ మధ్య ఎక్కువ షార్ట్ వీడియోసే తీస్తున్నాను అనమాట. దగ్గర దగ్గర 1 మంత్ అయిపోయింది నేను లాంగ్ వీడియో తీసి. అండ్ అలాగే నేను మా ఊరు వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఊరు ఇదే ఫస్ట్ వీడియో అనమాట, లాంగ్ వీడియో. ఇక్కడ నాకు బాదుషా తినాలనిపించింది అనమాట. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అనేవి చాలా కామన్ కదా. సో అందుకని నేను ఇక్కడ మైదా పిండి, అందులో కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ అండ్ అలాగే కొంచెం వంట సోడా అండ్ అలాగే కొంచెం నెయ్యి కూడా కొద్దిగా వేసి దాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం నార్మల్గా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సో అలా కలిపి కాసేపు నాననిచ్చానమాట. ఇంకా తర్వాత ఇక్కడ బాదుషాలోకి పాకం పడదామని చెప్పేసి పడుతున్నాను. ఇక్కడ మా అత్తయ్యకి చూపిస్తున్నాను ఎంత కావాలి ఏంటి అనేది. ఇంకా తర్వాత నేను దాంతో ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను, దానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇంకా అది కరిగేంత వరకు అది స్టవ్ ఆన్ చేసి తిప్పుతూ ఉన్నాను. నార్మల్గా నేను స్వీట్స్ చాలా తక్కువ తింటాను, కానీ ఎందుకనో అప్పుడప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో తినాలనిపించింది. సో నేను కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా రెసిపీస్ చూపించాను, స్వీట్ రెసిపీస్ అందులో కూడా చెప్పున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ అందులో కొంచెం యాలకులు యాడ్ చేయమని చెప్తున్నారు మా అత్తయ్య. సో అవి వేస్తున్నానమాట కొంచెం స్మెల్ కోసం. ఈ రెసిపీ మాకేం తెలీదు. మేము మా ఇంట్లో మా అత్తయ్య, మామయ్య వాళ్ళు కూడా చాలా తక్కువ తింటారనమాట స్వీటు. నాకు తినాలనిపించిందని చెప్పేసి నేను యూట్యూబ్లో ఒకటికి 2-3 సార్లు చూసి ఆ తర్వాత ట్రై చేశాను. ఈ రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా, మీకు తెలుస్తుంది రెసిపీ గురించి. ఇక్కడ మా అత్తయ్య అనమాట. అండ్ ఇంకా షుగర్ కరిగిపోయి కొంచెం మరిగేసరికి మనకి బాదుషాకు కావాల్సిన తీగ పాకం అయితే వచ్చింది. ఇక్కడ అత్తయ్య చూస్తున్నారు వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఇంకా వచ్చింది అన్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అందులో నేను కొంచెం ఇక్కడ నిమ్మరసం యాడ్ చేస్తున్నాను, అది చిక్కబడకుండా ఉండడానికి అనమాట. నిమ్మరసం యాడ్ చేస్తే పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది. సో అందుకని ఇక్కడ కొంచెం నిమ్మరసం వేస్తున్నాను. సమ్మర్ కదా, ఎక్కువసేపు అసలు కిచెన్లో ఉండలేకపోతున్నాము. మేము రీసెంట్గానే కూలింగ్ పెయింట్ వేయించామన్నమాట పైన. అది వేయించిన తర్వాత కొంచెం బెటర్ అని అనిపించింది. ఇంకా తర్వాత ఇక్కడ మా అత్తయ్య ఆ బాదుషా షేప్స్ చేయాలని చెప్పేసి ఇక్కడ పిండిని ఇంకొకసారి మెత్తగా కలుపుతున్నారనమాట. పిండి ఎంతసేపు ఎక్కువగా నానితే మనకి అంత మంచిగా వస్తుందన్నమాట. బాదుషా షేప్ కానీ అది ఆయిల్లో పొంగడం కానీ దానికి షుగర్ సిరప్ అంతా పట్టాలి కదా. సో పిండి ఎక్కువసేపు నానిస్తేనే బెటర్. ఇంకా తర్వాత దాన్ని కొంచెం మనం పిండిని ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, పిండిని ఇంకా అలా కొంచెం చేత్తో అలా ఒత్తుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం. ఇది కూడా నేను ఈ వీడియోలో అంటే యూట్యూబ్లో చూసిన ప్రాసెసేనమాట. సో అలా ఇంకా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా పిండి లాస్ట్ వరకు కూడా. ఇక్కడ మా పాప నేను కూడా చేస్తానని చెప్పేసి గోల్ గోల్ చేస్తుందన్నమాట. ఇంకా దాన్ని కొంచెం ఇక్కడ అత్తయ్య చేస్తున్నారు కదా, అలా కొంచెం బాదుషా షేప్లో మీడియం సైజులో చేసుకోవాలి. మరీ ఎక్కువ లావుగా చేసుకున్నా కానీ లోపల మొత్తం పిండి పిండే ఉంటుంది. స్లోగా ఒత్తుకుంటూ బాదుషా షేప్లో ఇంకా మొత్తం చేసుకోవాలన్నమాట. ఇంకా నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి వచ్చాను. ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం చేసుకున్న బాదుషాలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన వరకే కాలి లోపలంతా అంత మంచిగా కుక్ అవ్వదన్నమాట. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి పైన అంత కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాంటి మనం స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. దాంట్లో కొంచెం అటు ఇటు అయినా కానీ మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. నేనైతే స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు నాకు చాలా భయము. ఇంకా తర్వాత అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని నేను ముందే పాకం చేసి పెట్టుకున్నాను కదా, అందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలానే మిగతా బాదుషాలన్నిటినీ కూడా అలానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పక్కన ఇక్కడ మా అత్తయ్య బాదుషాలని ఫ్రై చేస్తుంటే నేను ఇంకా పాకంలో ముంచుతున్నాను అనమాట. అవి పాకంలో అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ అన్నా ఉంటే
ఆ పాకం అనేది వాటికి మంచిగా పట్టి, ఇది పాకం లోపల వరకు వెళ్ళి కొంచెం జ్యూసీగా మంచిగా అవుతదనమాట. ఇంకిక్కడ ఈవిడ మా చిన్నత్తయ్య. లాస్ట్‌కి రెసిపీ అయితే యావరేజ్ అండి. అయితే అంటే ఓకే. బానే వచ్చాయి. కానీ కొంచెం అంటే ఒకటికి 2 సార్లు చేస్తే గాని ఆ రెసిపీ అలవాటు కాదు గదా! సో, అంతే ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.